ప్రాణం పోయినా సరే ఈ స్త్రీని మాత్రం వదులుకోకండి. కుంభరాశి వారు తెలియకుండానే ఆమె మీ జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది. నిజం వింటే ఎవరైనా ఈ క్షణమే ఆశ్చర్యపోతారు. అసలు కుంభరాశి వారి జీవితాన్ని ఏ స్త్రీ బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని అక్కడే స్కిప్ చేయకుండా చూడండి. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? అయితే శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి మీ సమస్యలకు పరిష్కారం చేస్తున్నారు. దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, నమ్మిన వారు దూరం కావడం, ఇంకా ఏ సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నెంబర్ 8855833632. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారు ఏ స్త్రీని వదులుకోకూడదు, అసలు ఏ స్త్రీ వల్ల వీరి జీవితం బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని తెలుసుకోబోయే కన్నా ముందు అసలు కుంభరాశి వారికి ఏ విధమైనటువంటి గోచార రీత్యా ఫలితాలు ఉన్నాయి అనేది చూసినట్లయితే కనుక, ముందుగా కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక, అయితే కుంభరాశి వారికి వ్యాపార పరంగా పరిశీలించినట్లయితే కనుక, వ్యాపార పరంగా అయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ముందుకు సాగాలనే చెప్పాలి. కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకునే ముందు చాలా లోతుగా ఆలోచన చేసి అయితే మాత్రమే ఆ కొత్త వ్యాపారాలు ఒప్పందాలు కుదుర్చుకోవాలనే చెప్పాలి. వ్యాపార భాగస్వామితో సంబంధాలు కూడా నెలకొంటాయనే చెప్పాలి. వ్యాపార విస్తరణి ప్రణాళికలు వాయిదా వేసుకోవడం ఈ సమయంలో చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారు కస్టమర్లతో అయితే మర్యాదపూర్వకంగా వ్యవహరించాల్సి ఉంటుందనే చెప్పాలి. మార్కెటింగ్ ద్వారాని నిశ్చింతగా అయితే పరిశీలించాలి. వ్యాపార నిర్ణయాలు తీసుకునే ముందు అయితే మాత్రం చాలా ఆలోచించిన తర్వాత మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఆ కొత్త వ్యాపారాలు ఏవైతే ఉంటాయో అవి ఆలోచించి కనుక నిర్ణయాలు తీసుకొని మీరు ముందుకు వెళితే మీ జీవితంలో చాలా అద్భుతాలు జరగబోతున్నాయనే చెప్పాలి. అయితే అలా మీ జీవితాన్ని కూడా ఈ సమయంలో మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే మీరు ఊహించని స్థాయిలో అయితే ఈ సమయంలో మీకు లాభాలు అనేవి వస్తాయనే చెప్పాలి. ఇది లాభదాయకమైన సమయంగా చెప్పడంలో కూడా ఎటువంటి సందేహము లేదు. ఇలా కుంభరాశి వారి యొక్క వ్యాపారపరమైన జీవితం అయితే చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయంగా చెప్పవచ్చు. అయితే ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది పరిశీలించినట్లయితే కనుక, ఈ సమయంలో కుంభరాశి వారికి కెరియర్ పరంగా అయితే సవాళ్ళతో కూడుకుని ఉంటుందనే చెప్పాలి. పై అధికారులతోనూ సహ ఉద్యోగులతోనూ సంబంధాలు కూడా కొనసాగించాలి. ఆఫీస్లో అదనపు బాధ్యతలు కూడా అయితే స్వీకరించవలసి రావచ్చు. కార్యాలయాల్లో రాజకీయాలకు ఈ కుంభరాశి వారు ఎంత దూరంగా ఉంటే అంత మంచిదనే చెప్పాలి. వృత్తిపరమైన నైపుణ్యతను మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించడంలో ఎటువంటి సందేహము లేకుండా ఉంటే మాత్రమే మీ కెరియర్ పరమైన జీవితం చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుందనే చెప్పాలి. అయితే ప్రస్తుత ఉద్యోగ స్థితిగతుల్లో కొనసాగితేనే బెటర్ అని చెప్పాలి. అయితే ఉద్యోగ మార్పిడికి ప్రయత్నిస్తున్న వారు ఎవరైతే ఉంటారో ఆ ప్రయత్నాలను ఈ సమయంలో వాయిదా వేసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. కార్యాలయాల్లో మీ పనితీరును మెరుగుపరుచుకోవడంపై అయితే దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఒత్తిడి కూడా చాలా అధికంగా ఉంటుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో ఎవరైతే ప్రాజెక్టుల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ సమయంలో నూతన ప్రాజెక్టుల్లో విదేశీలతో కలిసి చేసే
ప్రాజెక్ట్ అయితే మీకు ఈ సమయంలో రాబోతుందనే చెప్పాలి. అంతేకాకుండా కెరియర్ పరంగా ఉద్యోగరీత్యా కూడా అయితే విదేశీలు వెళ్ళేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా కుంభరాశి వారి యొక్క ఉద్యోగపరమైన జీవితం అయితే ఉండబోతుందనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుటుంబపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. అయితే ఈ సమయంలో మీ పిల్లల నుండి పలు శుభవార్తలు వినబోతున్నారు. అంతేకాకుండా మీ పిల్లల వివాహ విషయాలు ఏవైతే ఖరారు చేసుకోవాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఈ సమయంలో ఖరారు చేసుకోవడానికి చాలా మంచి సమయంగా చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశి వారు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా అయితే ట్రిప్స్కి వెళ్ళేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారు అయితే ఫస్ట్ ప్రయారిటీ ఎప్పుడూ కూడా కుటుంబానికి ఇస్తారనే చెప్పాలి. ఇలా కుంభరాశి వారి యొక్క కుటుంబపరమైన జీవితం కూడా చాలా అద్భుతంగా ఉండబోతుందనే చెప్పాలి. ఇక కుంభరాశిలో జన్మించిన వారి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక వైవాహిక జీవితంలో అయితే మీరు అత్యంత జాగ్రత్తగా మెలగాల్సి ఉంటుందనే చెప్పాలి. అయితే మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండడం అయితే ఈ సమయంలో మీకు మంచిదిగా చెప్పవచ్చు. గతంలో నుంచి ఏవైతే అపార్థాలు అనుమానాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఈ సమయంలో వివాహం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. సంతానం కలగట్లేదని ఎవరైతే కుంభరాశి వారు బాధపడుతున్నారో ఈ సమయంలో ఆ కుంభరాశి వారికి సంతాన యోగం కూడా కనిపిస్తుందనే చెప్పవచ్చు. ఇలా కుంభరాశి వారి యొక్క వైవాహిక జీవితం అయితే కొన్ని సవాళ్ళతో కూడుకుని ఉంటుందనే చెప్పాలి. అయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ వహించాల్సి ఉంటుందని చెప్పాలి. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది చూసినట్లయితే కనుక కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం చాలా అద్భుతంగా ఉండబోతుందని చెప్పాలి. అయితే వీరికి గతంలో ఏవైతే దీర్ఘకాలిక సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో తొలగిపోయేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య అనిపిస్తే మాత్రం వెంటనే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. అయితే మీ నిద్రలేని సమస్యలకు డాక్టర్ల సలహాలు పాటించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశి వారి యొక్క ఆరోగ్యపరమైన జీవితం కూడా చాలా బాగుండబోతుందనే చెప్పాలి. ఇక కుంభరాశి వారి జీవితాల్లోని ఏ స్త్రీని వదులుకోకూడదు, అసలు ఏ స్త్రీ కుంభరాశి వారి యొక్క జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారు ఏవైతే పనులు చేస్తూ ఉంటారో ఆ పనులన్నిటిలోనూ కూడా అయితే ఈ కుంభరాశి వారికి అధిక శత్రువులు ఉంటూ ఉంటారు. అయితే వారి నుండి అయితే ఈమె మీ జీవితంలో ఉండి మీ జీవితాన్ని కాపాడుతూ ఉంటుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ కుంభరాశి వారి ఏం చేస్తున్నారు అనేది ప్రతిదాన్ని పరిశీలిస్తూ వారు మంచి మార్గంలో వెళ్తున్నారా చెడు మార్గంలో వెళ్తున్నారా అనేది చూస్తూ అయితే వారి జీవితాన్ని కాపాడుతూ ఉంటారు. ఇలా వారు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అన్నింటిలోనూ కూడా చాలా తోడుగా ఉంటూ అయితే ఈ కుంభరాశి వారి జీవితాన్ని బంగారు బాటలో నడిపిస్తారనే చెప్పాలి. కాబట్టి అటువంటి వ్యక్తి ఎవరైతే మీ జీవితంలో ఉంటారో వారిని వదులుకోకుండా అయితే ఉండాలి. అప్పుడే మీ జీవితం బాగుంటుంది. చూసారు కదా, అసలు కుంభరాశి వారు ప్రాణం పోయినా ఏ స్త్రీని వదులుకోకూడదో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.